హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మినపప్పు వడలు చేస్తున్నానమ్మా. ఎందుకంటే వర్షం వస్తుంది కదా, 4 రోజుల నుంచి వర్షం. అందు గురించి పిల్లలు ఏదైనా వేడిగా చెయ్యమ్మా అంటే వడలు చేస్తున్నాను. ఈ గిన్నెలో నేను 1.5 వేసుకున్నానమ్మా మినపప్పు. ఇదిగో 5 గంటలు అయింది నానబెట్టుకున్నాను ఇలా. ఓకేనా, 5 అవర్స్ అయింది. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానమ్మా, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. జింజర్, ఒక పెద్ద జింజర్ తీసుకున్నాను, ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొత్తిమీర ఒక కట్ట సన్న కోసి పెట్టుకున్నానమ్మా. ఇది ఉల్లిగడ్డ, 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఇలా సన్నగా కోసి పెట్టుకున్నాను. ఇది కరివేపాకమ్మ, ఒక 3 కొమ్మలు తీసుకున్నాను, ఇలా చించి సన్నగా కోసి పెట్టుకున్నాను కరివేపాకు. ఇది తోటకూరమ్మ, 2 కట్ట తోటకూర తీసుకున్నాను. చిన్న కొమ్మలు ఉంటాయి కదా, దాంతో కట్ చేసి ఉప్పులో వేసి మంచి కడిగి 3 సార్లు కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మిరియాల పొడి అమ్మ, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె. నేను పెసరపప్పు 1 కప్పు ఇదిగో అమ్మ నానబెట్టి పెట్టుకున్నాను, ఇప్పుడే నానబెట్టుకున్నాను. 2 గంటలు చాలమ్మా ఇది. ఓకేనా, ఇప్పుడు నేను ముందు పప్పు రుబ్బుకుంటాను, తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు పప్పు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ అల్లం అమ్మ, ఇది 3 వేసుకొని రుబ్బుకుంటాను. ఓకేనా, ఇదిగోమ్మా నూరుకున్నాను, ఇదిగో ఇలా నూరుకున్నాను. 2 స్పూను బియ్యం పిండి వేస్తున్నానమ్మా, ఎందుకంటే అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓన్లీ 2 స్పూన్స్ వేసుకోండి అమ్మా, సరేనా? ఇది నేను చూపించలేదు, 2 స్పూన్స్ చాలు. ఓకే, ఇప్పుడు నేను ఈ కప్పులో తీసేసాను, ఎందుకంటే మనం తింటప్పుడు మంచిగా పండ్లకు తగులుతుంది అనమాట. అందుకే ఇది తీసి ఇప్పుడు వేస్తున్నాను 1 కప్పు. ఓకే, ఇది కూడా 1 కప్పు. ఓకే, నీళ్ళు మొత్తం తీసేయాలమ్మా. నెక్స్ట్ తోటకూర వేసుకుందామమ్మా, తోటకూర. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. ఓకే, ఉల్లిగడ్డ వేసుకుందామమ్మా, కొత్తిమీర వేసుకుందాము. ఓకే, ఇప్పుడు పెప్పర్ వేసుకుందామా, 1 స్పూన్ మిరియాల పొడి. ఓకే, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామమ్మా. కొద్దిగా పసుపు, కొద్దిగా అమ్మ, కొంచెం కలర్ చేంజ్ అవ్వడానికి. ఓకే, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేయొద్దమ్మా, చూసి మనం వేసుకోవాలి ఉప్పు. మీకు కావాలంటే కారంగా ఉండాలంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను నూనె వేడి చేసి నూనె కూడా వేడిగా పోస్తాను, అప్పుడు నేను ఇది పోస్తానమ్మా, సోడా, తినేటి సోడా. లాస్ట్లో కలుపుకోవాలి మనము తినేటి సోడా. ఓకే, చూడమ్మా, వడకు నేను చట్నీ చేస్తున్నాను. పల్లి, కొబ్బరి, జీలకర్ర వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు తాలింపు కోసము ఆవాలు, జీలకర్ర, ఇంగు, ఇంకా పసుపు. ఓకేనా, చూడమ్మా, పల్లీలు చిన్న గిన్నెలో నిండా వేసుకున్నాను, కొబ్బరము చిన్న గిన్నెలో నిండా వేసుకున్నాను, జీలకర్ర 1/2 స్పూన్ అమ్మ. ఓకే, చూడమ్మా, నేను 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తీసుకున్నాను, 10 వెల్లుల్లిలు వేసుకున్నాను, 1/2 జీలకర్ర. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానమ్మా. ఓకే,
కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, కొత్తిమీర ఒక కట్ట వేసుకుంటున్నానమ్మా, చింతపండు, ఓకేనా. ఇప్పుడు ఇది రుబ్బుకుంటానమ్మా, ఓకేనా. ఉప్పు వేసుకున్నానమ్మా, కొంచెం ఉప్పు అంతా సరిగ్గా ఉందో చూసుకోండి. ఇప్పుడే ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేస్తున్నాను. ఇది అయిందమ్మా, ప్యాన్ పెట్టుకున్నాను, నూనె వేడి అయింది. జీలకర్ర వేస్తున్నాను 1 స్పూన్, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేస్తున్నానమ్మా ఒక 5, ఎండుమిరపకాయలు, ఇంగు వేసుకుంటున్నానమ్మా కొద్దిగా, కరివేపాకు వేసుకుందాము. చూడమ్మా, చట్నీ రెడీ. ఇప్పుడు వడలు వేసుకుందాము, ఓకే. నూనె వేడిగా పోసుకున్నానమ్మా 3 స్పూన్లు. ఇక దీంట్లో 3 స్పూన్లు వేసుకున్నాను నూనె. బాగా కలిపి కొంచెం సోడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇదిగో ఇలా నీళ్ళలో చెయ్యి ముంచి ఇదిగో ఇలా ఇప్పుడు వేసుకోవాలి, ఓకే. ఇదిగో వేస్తున్నానమ్మా, నేను చేతిలోనే వేసేస్తాను. నేను గరిటెలో దీంట్లో అది చేయను, చేతిలోనే వేసేస్తాను, ఎందుకంటే నాకు అలవాటమ్మా, ఓకే. మీకు కావాలంటే గరిట కొంచెం నూనె ఇచ్చేసి, లేకపోతే ప్లాస్టిక్ కవర్లో నూనె ఇచ్చేసి వేసుకోండి, ఓకేనా. ఎక్కువ సోడా వేయొద్దమ్మా, ఎందుకంటే నూనె పిలుచుకుంటుంది అనమాట, కొద్దిగానే వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకోండి సోడా, చిన్న స్పూన్లో. వేసానమ్మా, ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది, ఓకేనా. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలమ్మా. చూడమ్మా, ఇలా వేసుకోవాలి. నూనె ఎక్కువ ఏమీ తీసుకోదమ్మా, మంచిగా ఉంటుంది తెలుసా. చూడమ్మా, ఇప్పుడు బ్రౌన్ అయిపోయింది, తీసేద్దాం ఇప్పుడు. చూడమ్మా, అయిపోయింది. ఇది చాలా మంచిదమ్మా మినపప్పు, హెల్త్కి బెనిఫిట్ చాలా మంచిది, గుడ్ సోర్సెస్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. ఇది డైజెషన్ సిస్టమ్ కూడా చాలా పనికొస్తుందమ్మా, ఓకేనా. మీకు నచ్చిందంటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. బాయ్.